కుప్పకూలిన దేశీయ స్టాక్ మార్కెట్లు. ఇరాన్ యుద్ధం కారణంగా భారీగా పతనమైన సూచీలు. సెన్సెక్స్ 850, నిఫ్టీ 270 పాయింట్లు లాస్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధము ఈ యొక్క సెన్సెక్స్ అంటే అదేవిధంగా నిఫ్టీ పైన తీవ్ర ప్రభావం పడిందని చెప్పవచ్చు. భారీగా యుద్ధం కారణంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారీగా స్టాక్ మార్కెట్ కుప్పకూలిందని చెప్పవచ్చు. దీంతో ప్రధానంగా సెన్సెక్స్ 1100 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీ 300 పాయింట్లకు పతనం కావడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం మాత్రం తీవ్రంగా పడిందని చెప్పవచ్చు. వివిధ సంబంధించినటువంటి సెన్సెక్స్ సంబంధించిన దాంట్లో దాదాపు 1100 పాయింట్లు, అదేవిధంగా నిఫ్టీకి సంబంధించిన దాంట్లో 300 పాయింట్లు పతనమైంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో మరోవైపు అమెరికా కూడా దీంట్లో భాగస్వామ్యం కావడంతో భారీగా స్టాక్ మార్కెట్ పడిపోయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఈ యుద్ధం ముగిసేంత వరకు కూడా ఇదే విధిగా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని చెప్పవచ్చు. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం వివిధ దేశాలపై కూడా మిగిలినటువంటి దేశాలపైన, అదేవిధంగా స్టాక్ మార్కెట్ పైన భారీగా పడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ.